హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ అవునా కాదని కొంతమంది అనుకుంటారు కదా. అందుకని నేను ఒక 10 సింటమ్స్ అనేవి చెప్తాను. ఈ 10 సింటమ్స్గా మీకు ఉంటే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ ఉన్నట్టే. నేను సింటమ్స్ చెప్తూ కొన్ని ఫొటోస్ అనేవి పెడతాను మీకు అర్థం అవ్వడానికి. ప్లీజ్ లైక్ చేయండి, మరి కొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ సింటమ్ వచ్చేసి డేట్ స్కిప్ అవ్వడం అండి. ఇది అందరికీ కూడా కామనే. డేట్ కనుక స్కిప్ అయ్యి ఉంటే ఒకసారి మీ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సింటమ్ నెంబర్ 2 వచ్చేసి నాజియా అండ్ వామిటింగ్స్ అండి. వామిటింగ్స్ అనేవి అవుతుంటాయి అందరికీ కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత. సింటమ్ 3 వచ్చేసి స్మెల్ అండి. ఏ స్మెల్ చూసినా సరే పడకపోవడం. ఏం తినాలనిపించినా సరే తినలేకపోవడం. మనకి నచ్చిన ఫుడ్నే మనం తినలేము. తిన్నా సరే వెంటనే వామిటింగ్స్ అనేవి అయిపోతుంటాయి. 5 ఫీవర్ అండ్ హెడేక్ వస్తుంటుందండి. అలానే లెగ్ పెయిన్స్ కూడా. సింటమ్స్ ఆల్రెడీ నాకు వచ్చాయి, అందుకని నేను కన్ఫర్మ్గా చెప్పగలను. కొంతమందిలో సింటమ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకసారి ఉంటే కనుక ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోండి. వీడియో అనేది ఎండ వరకు చూడడం మాత్రం మానేయకండి. ప్లీజ్ ఎండ వరకు చూడండి. సింటమ్ నెంబర్ 6 వచ్చేసి స్టమక్ అనేది కొంచెం పెయిన్గా ఉంటుంది. సైడ్కి చిన్నది పెయిన్గా అనేది ఉంటుంది ఖచ్చితంగా. సింటమ్ నెంబర్ 7 వచ్చేసి యూరిన్ అనేది ఎక్కువగా అవుతుంది. ఎక్కువగా వెళ్తూ ఉంటాము యూరిన్కి అనేది. సింటమ్ నెంబర్ 8 అనేది పెయిన్గా ఉంటుంది. బ్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది, పెయిన్గా ఉంటుంది, అలానే పెరుగుతూ ఉంటుంది. సింటమ్ నెంబర్ 9 మనకనేది కొంచెం వైట్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. అలానే బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. భయపడకుండా ముందు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అనేది కలవాలండి. కలిస్తే స్కానింగ్ అనేది చేస్తారు. స్కానింగ్లో ఎలా ఉంది ఏంటనేది చెప్తారు కదా. హెల్తీగా ఉంటుంది బేబీ కూడా. హెయిర్ ఫాల్ అండి. సింటమ్ నెంబర్ 9 వచ్చేసి హెయిర్ ఫాల్ ఉంటుంది అందరికీ కూడా. 10 సింటమ్స్ కనుక మీలో ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనే అర్థం. ఒకసారి టెస్ట్ అనేది చేసుకోండి కదా. మరి కొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, ప్రెగ్నెన్సీ తర్వాత ఏముంటాయి, ఎలా ఉంటుంది, హాస్పిటల్కి ఏం తీసుకెళ్ళాలి, బేబీ కేర్ ఏంటి అనే వీడియోస్ మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియోస్ అనేవి చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అలానే పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.